ఇటీవల కొడంగల్లో జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఎల్ఓల పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని అంగన్వాడీ కార్యకర్తలు బీఎల్ఓలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము మహిళలమై ఉండి ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నా తమను అవమానించేలా మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొడంగల్లో జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఎల్ఓల పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని అంగన్వాడీ కార్యకర్తలు బీఎల్ఓలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం నల్గొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ మాతా శిశు సంరక్షణలో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 2 వేర్వేరు మొబైల్ యాప్లలో నిరంతరం డేటాను అప్లోడ్ చేస్తూ విధులను నిర్వర్తిస్తున్నామని గుర్తు చేశారు. ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి బీఎల్ఓలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని, కేవలం జీతాలు, సంక్షేమ పథకాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడటం తమను తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు తమపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జీవి రమణ, కార్యదర్శి సునీత, నాయకురాళ్లు శశికళ, పుష్పకళ, సరోజ, కడారి కవిత, మౌనిక, రాములమ్మ, రాజ్యం, అరుణ, ఉషశ్రీ, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఇన్ని బాధ్యతలను నిర్వహించుకుంటూ ఇల్లు తిరిగి ఇవన్నీ పనులు చేసుకుంటూ ఇంత కష్టతరమైన జాబ్ను ఒక మహిళ అర్ధరాత్రి వరకు పనిచేస్తుంటే కూడా నిద్రపోతున్నారని మాట్లాడడంలో మాకు చాలా బాధ కలిగించింది. ఈ అంశం పైన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడడం చాలా విచారకరము. మరి ఇంత పని చేస్తున్నప్పటికీ ఏ సంక్షేమ పథకాలు కూడా మాకు సరిగా అందటం లేదు. అందకపోయినప్పటికీ కూడా మేము ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితోటే పనిచేస్తున్నారు మా వాళ్ళందరూ ఎంతో కష్టపడి. మార్నింగ్ ఆయాలు లేకుంటే ఓన్లీ టీచర్ మీదనే ఉంటుంది బాధ్యత అంతా. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కేంద్ర నిర్వహణ చేసుకుంటూ మాకు సంబంధించిన విధులలో కూడా 2 యాప్లు ఉంటాయి. ఆ యాప్లలో వాళ్ళ పిల్లల ఎత్తులు, బరువులు, మహిళా శిశు సంక్షేమం, వాళ్ళ పౌష్టికాహారం అందించుకుంటూ పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను నిర్వహించుకుంటూ మళ్ళీ అదనంగా ఈ బిఎల్ఓ బాధ్యతలను ఉదయం మార్నింగ్ నుండి పని చేసుకుంటూ మళ్ళీ స్కూల్ నిర్వహించుకుంటూ మళ్ళీ సాయంత్రం అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నప్పటికీ ఇలా మాట్లాడడం మాత్రం చాలా విచారకరం. బిఎల్ఓ సమస్యల గురించి కొడంగల్లో జరిగిన మీటింగ్ రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఎన్నో సమస్యలు ఉన్నా కానీ, ఎంత ఇబ్బందులు ఫ్యామిలీలలో ఎన్ని ఆరోగ్య సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బిఎల్ఓ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈరోజు మన నల్గొండ డిస్ట్రిక్ట్ 2వ స్థానంలో ఉందంటే ఎంత కృషి చేస్తేనో 2వ స్థానానికి పోయినా 90% దాటినాం ఈరోజు. అయినా కానీ ఇలా అనడం చాలా బాధాకరంగా ఉంది. ఏ రోజు మాకు 3వ తారీఖు వరకు జీతాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు బిఎల్ఓలకు అన్ని మండలాలలో కూడా సరైన వేతనం ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా సరిగ్గా ఇవ్వలేదు. బిఎల్ఓ డబ్బులు అవి కూడా మాకు బిఎల్ఓ పారితోషికం కూడా చాలా తక్కువ వస్తున్నది. ఇంత వర్క్ చేసినందుకు 6,000 ఇవ్వడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది మాకు. ఇంకా మేము అది చేసుకుంటూ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటూ బరువులు, ఎత్తులు, వాళ్ళకు పౌష్టికాహారం అందించుకుంటూ వాళ్ళకు వంటలు చేసుకుంటూ ఆయాలు లేని టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి ఆరోగ్యాలు పాడవుతున్నాయి దీనివల్ల. ఈ విధులు కూడా ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయినాయి కాబట్టి మేము 2 ఆన్లైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇది గుర్తించాలి. మేము ఎంతో కష్టపడి చేసాము. ఎస్ఐఆర్ చేయడంలో మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. బిఎల్ఓలో ఇందులో ఎక్కువ స్త్రీలమే ఉన్నాం. వీబీకేలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ ఇల్లు తిరిగి చేస్తున్నాము. నైట్ 11 గంటల వరకు కూడా యాప్లో పనిచేస్తున్నాము. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఇలా అనడం అయితే మాకు చాలా బాధాకరంగా ఉంది. బిఎల్ఓలు పని చేయట్లేరు, ఇంట్లో ఉంటున్నారు, వారిది ఏం పోయింది అని మాట్లాడారు. దానికి మేము చాలా ఆవేదనకు గురి అయ్యాము. మేము అందుకే ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇక్కడికి నిరసన తెలియజేస్తున్నాము. మేము మాత్రం చాలా బాధపడుతున్నాము. సార్ వాళ్ళు అన్నందుకు. సార్ దృష్టికి వెళ్ళలేదేమో, ఆడవాళ్ళు పనిచేస్తున్నారు బిఎల్ఓ కానీ అతను అంటున్నారు సారు బిఎల్ఓ లేదు ఆయనదేం పోయింది అంటున్నారు. అంటే సార్ వరకు ఈ అంగన్వాడీ టీచర్లు కూడా బిఎల్ఓ పనిచేస్తున్నారా అని అసలు తెలుసా తెలియదా కూడా మాకు ఒకటి అర్థం కాలేదు. కాబట్టి సార్ అలా మాట్లాడడం అయితే మాకు చాలా బాధను కలిగించింది. దీన్ని మేము ఖండిస్తున్నాం.